చరిత్ర పుస్తకాలను తిరిగి రాసే టైం ఆసన్నమైంది. ఇనుమును మొదటిసారిగా ఉపయోగించింది ఇండియాలోనే అని దానికి సంబంధించిన ఆధారాలు రీసెంట్ గా తమిళనాడులో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఐరన్ ఏజ్ అనేది 1300 BCలో టర్కీలో మొదటిసారిగా స్టార్ట్ అయిందని, ఇండియాకి ఐరన్ ఏజ్ 1000 BCE టైంలో వచ్చిందని హిస్టరీ చెప్తోంది. తమిళనాడులో జరిపిన తవ్వకాల్లో సుమారుగా 6 చోట్ల ఇనుముతో తయారు చేసిన గొడ్డళ్లు, కత్తులు, వివిధ రకాల పనిముట్లు లభించాయి. వాటిని పరీక్షిస్తే అవి 2900 BCE నుండి 3300 BCEకి చెందినవని గుర్తించారు. ఇవి సింధు నాగరికత కన్నా పురాతనమైనవని తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఐరన్ ఏజ్ అనేది ఇండియాలో 5400 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిందని తెలుస్తోంది. భూమి మీద స్టోన్ హెంజ్ కన్నా 200 ఏళ్ల ముందే, పిరమిడ్లు కట్టడానికి 700 సంవత్సరాల ముందే ఇండియాలో ఐరన్ ఏజ్ స్టార్ట్ అయింది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? తవ్వకాల్లో దొరికిన కత్తులు అల్ట్రా హై కార్బన్ స్టీల్ తో తయారు చేశారు. నార్మల్ ఇనుము చాలా మెత్తగా ఉంటుంది. దాన్ని బలంగా, దృఢంగా మార్చాలంటే దానికి వేరే లోహాలు కలపాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఇనుమే వాడకంలో లేని టైంలో మన భారతదేశంలో, అది సౌత్ ఇండియాలో ఇనుమును వాడి వాటితో దృఢమైన ఆయుధాలు, పరికరాలు తయారు చేశారంటే ఆ టైంలో ఉన్న ద్రవిడియన్ నాగరికత ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో దొరికిన ఆధారాలను బట్టి చూస్తే సింధు నాగరికత కన్నా ముందే అంతకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ సౌత్ ఇండియాలో ఉండేదా? ఈ డిస్కవరీ వల్ల ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అబద్ధమని తేలుతుందా? దీనిపై మీరేమనుకుంటున్నారు? ఈ టాపిక్ పై ఫుల్ వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.